హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈ వ్లాగ్స్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక కంపారిజన్ వీడియో అనమాట. జనరల్గా ఇంతవరకు నేను చేసిన కంపారిజన్ వీడియోస్ వచ్చేసి ఎలక్ట్రిక్ స్కూటర్స్ రిలేటెడ్ చేశాను. ఈరోజు వచ్చేసి ఎలక్ట్రిక్ బైక్స్ రిలేటెడ్గా కంపారిజన్ వీడియో అయితే చేయబోతున్నాను. ఆ బైక్స్ ఏవి అంటే, మీ అందరూ తెలుసు లాస్ట్ ఇయర్ వచ్చేసి ఓబన్ వాళ్ళు కూడా ఓలాకి కాంపిటీషన్గా బడ్జెట్లో ఎలక్ట్రిక్ బైక్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఆ మోడల్ నేమ్స్ వచ్చేసి ఓబన్ ఈజీ 2.6 kWh, 3.4 kWh అండ్ టాప్ మోడల్ 4.4 kWh అనమాట. సో ఇందులో మనకి కాంపిటీషన్ పరంగా చూసుకుంటే, ఓలా రిలేటెడ్గా చూసుకుంటే, రీసెంట్గా ఓలా వాళ్ళు కూడా ఓలా రోస్టర్ ఎక్స్ సిరీస్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో ఓలా రోస్టర్ ఎక్స్ ఉంది, ఓలా రోస్టర్ ఎక్స్ ప్లస్ ఉంది. ఈ రెండు మోడల్స్లో ఓపెన్ రోడ్ ఈజీ 4.4తో కాంపిటీషన్ వచ్చే ఏంటి అంటే ఓలా రోస్టర్ ఎక్స్ 4.5 kWh, ఓలా రోస్టర్ ఎక్స్ ప్లస్ 4.5 kWh అనమాట. సో ఈ మూడు అంటే దగ్గర చూసుకోండి, ఓపెన్లో వచ్చేసి 4.4 kWh ఉంది, ఓలాలో వచ్చేసి రెండు మోడల్స్కి 4.5 kWh ఉంది. ప్రైస్ కూడా దగ్గర ఇంచుమించు 5,000 10,000 డిఫరెన్స్లో ఉందన్నమాట. సో అప్పుడు చాలామందికి ఏమైనా డౌట్ రావచ్చు అంటే, ఈ మూడిట్లో ఏది కొనాలి, ఏది కొంటే బెటర్, ఏది తీసుకుంటే ఏం అడ్వాంటేజ్ ఉంది, ఏది కొనుక్కుంటే ఏది లాస్ అవుతాం అనేసి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్లో నేనైతే ఏది ప్రిఫర్ చేస్తాను అది కూడా చెప్తాను, ఎందుకు ప్రిఫర్ చేస్తాను అది కూడా చెప్తాను. ఈ కంపారిజన్ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి ఈ వీడియో అయితే లైక్ అయితే చేయండి. అండ్ ఇంకో వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో ఆల్మోస్ట్ 90% వ్యూవర్స్ వచ్చేసి సబ్స్క్రైబ్ లేకుండా అంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా సబ్స్క్రైబర్ కౌంట్ పెరుగుతుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. డైరెక్ట్గా వెహికల్స్ దగ్గరికి వెళ్ళి కంపేర్ చేసే ఛాన్స్ కూడా వస్తుంది అనమాట. సో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఏది కొంటారో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం, లెట్స్ గో. ఇప్పుడు నేను చెప్పబోయే స్పెసిఫికేషన్స్ కూడా మీకు వీడియోస్ రూపంలో కూడా క్లిప్స్ అయితే వేస్తాను. అది కూడా మీకు ఈజీగా అయితే కంపారిజన్ అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ కంపారిజన్ వచ్చేసి ప్రైస్. ఓలా రోడ్స్టార్ ఎక్స్ 4.5 kWh యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 95,000 ఉంది. అదేవిధంగా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే, ఇప్పుడు మీరు స్క్రీన్ కూడా ఇమేజ్ చూడండి, దగ్గర ఒక 15,000 అయితే ఎక్స్ట్రా వేసుకోండి, అంటే దగ్గర 1,10,000 అయితే అవుతుంది. అదేవిధంగా రోడ్స్టార్ ఎక్స్ ప్లస్ 4.5 kWh యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,05,000 ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఇందులో కూడా 10,000 అయితే ఎక్స్ట్రా వేసుకోండి, అంటే దగ్గర 1,20,000 అయితే అయింది. ఓపెన్ రోడ్ ఈజీ 4.4 kWh యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి ఇంతకుముందు 1,10,000 ఉంది, కానీ ఇప్పుడు ప్రెసెంట్ 1,20,000 అయితే చూపిస్తుంది వెబ్సైట్లో. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఒక 1,35,000 1,40,000 దాకా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, అది కూడా చూడండి. కలర్స్ విషయానికి వస్తే ఓలా రోడ్స్టార్ ఎక్స్లో వచ్చేసి 5 కలర్స్ ఉన్నాయి, ఓపెన్ రోడ్ ఈజీలో వచ్చేసి 4 కలర్స్ ఉన్నాయి. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే, డిజైన్ పరంగా ఫస్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, నాకు ఓపెన్ రోడ్ ఈజీ యొక్క డిజైనే కొంచెం బెటర్గా అనిపించింది, బాగా నచ్చింది అనమాట. చూడడానికి కూడా కలర్ఫుల్గా కూడా ఉంది. ఓలా యొక్క డిజైన్ కూడా బాగుంది, కానీ వెన్ కంపేర్ టు ఈ రెండిట్లో ఏదైతే చూస్ చేసుకుంటే మాత్రం నాకు పర్సనల్గా ఓపెన్ రోడ్ ఈజీ అయితే నచ్చింది డిజైన్ పరంగా. మీకు ఏది నచ్చిందో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఓపెన్ రోడ్ ఈజీ బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది, నేను ఆల్రెడీ చెక్ చేశాను, బాగుంది అనమాట. నేను ఓలా రోడ్స్టార్ యొక్క బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే, నేను లాంచ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు అయితే అది వచ్చేసి ప్రోటోటైప్ అనమాట. మేబీ మోస్ట్లీ ఆ బిల్డ్ క్వాలిటీ వస్తుంది, లేదా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. కానీ నాకు తెలిసినంతకు బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే, ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్స్ ఓలా S1 Pro స్కూటర్స్ ఉన్నాయి కదా, ఇంచుమించు అలాంటి బిల్డ్ క్వాలిటీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం, వన్స్ వెహికల్స్ అనేది కర్నూలుకి వచ్చిన తర్వాత నేను డైరెక్ట్గా వెళ్ళి చెక్ చేస్తాను ఒకసారి బిల్డ్ క్వాలిటీ కూడా ఎలా ఉందో. బ్యాటరీ విషయానికి వస్తే ఓలాలో వచ్చేసి రెండు మోడల్స్కి 4.5 kWh బ్యాటరీ ఉంది, ఫిక్స్డ్ బ్యాటరీ, NMC కెమిస్ట్రీ. అదేవిధంగా ఓపెన్ రోడ్ ఈజీలో వచ్చేసి బ్యాటరీ అనేది 4.4 kWh బ్యాటరీ ఇది. దీంట్లో వచ్చేసి LFE కెమిస్ట్రీ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. NMC కెమిస్ట్రీ ఓలాలో, ఓపెన్ రోడ్లో వచ్చేసి LFE కెమిస్ట్రీ. సో NMC కెమిస్ట్రీ కన్నా LFE కెమిస్ట్రీ అనేది బెటర్గా అనమాట, లైఫ్ పరంగా కానీ, అంటే లైఫ్ టైం పరంగా కానీ, ఛార్జింగ్ సైకిల్స్ పరంగా కానీ, హీట్ రెసిస్టెన్స్లో కానీ. సో LFE కెమిస్ట్రీ అనేది బెటర్గా ఉంటుంది. ఛార్జింగ్ టైం విషయానికి వస్తే ఓలా రోస్టార్లో వచ్చేసి 750 వాట్ ఛార్జర్ అయితే ఇస్తారు. 0 to 80% దగ్గర 6 అవర్స్ టైం అయితే పడుతుంది. 0 to 100% దగ్గర 7.5 hours to 8 hours మధ్యలో పట్టే ఛాన్స్ అయితే ఉంది. అదేవిధంగా ఓపెన్ రోడ్ ఈజీ విషయానికి వస్తే కూడా సేమ్ టైమ్స్ అయితే పట్టే ఛాన్స్ ఉందన్నమాట. సేమ్ ఛార్జర్, ఆల్మోస్ట్ సేమ్ ఛార్జర్ ఇస్తారు, టైమింగ్స్ కూడా అంతే పడుతుంది. రేంజెస్ విషయానికి వస్తే ఓలా వాళ్ళు క్లైమ్ చేసే రేంజెస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట, రియాలిటీకి మాత్రం అంత రావు. అదేవిధంగా రోస్టార్ ఎక్స్ 4.5 kWh యొక్క ఐడీసీ రేంజ్ వచ్చేసి 242 kilometers అయితే క్లైమ్ చేస్తున్నారు. రియాలిటీకి వచ్చేసరికి నాకు తెలిసినందుకు 130-135 మధ్యలో అయితే వస్తుంది. అదేవిధంగా సేమ్ ఎక్స్ ప్లస్ కూడా రియల్ రేంజ్ అయితే అంతే వస్తుంది అనమాట. వీళ్ళు క్లైమ్ చేసే రేంజ్ వచ్చేసి 252 kilometers అయితే క్లైమ్ చేస్తున్నారు ఎక్స్ ప్లస్లో. అదేవిధంగా ఓపెన్ రోడ్ ఈజీ 4.4 kWh రేంజ్ వచ్చేసి వీళ్ళు క్లైమ్ చేసేది 179 kilometers అయితే క్లైమ్ చేస్తున్నారు. రియల్ వరల్డ్ రేంజ్ విషయానికి వస్తే ఇది వచ్చేసి 120 నుంచి 130 మధ్యలో వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఆల్రెడీ ఒకరు యూట్యూబర్ ఎవరో హిందీలో అయితే చేశారు, వాళ్ళు ఓన్లీ ఎకో మోడ్లో డ్రైవ్ చేస్తే, అంటే ఎకో మోడ్లో మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 40-45 నుంచి పోదు, ఓన్లీ ఎకో మోడ్లో డ్రైవ్ చేసినప్పుడు వాళ్ళకి 136 kilometers అయితే వచ్చిందని చెప్పారనమాట. సో మోస్ట్లీ ఒక 50 స్పీడ్లో డ్రైవ్ చేస్తే 120 నుంచి 125 kilometers లేదా 130 దాకా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. రేంజ్ కంపారిజన్ విషయానికి వస్తే ఓపెన్ రోడ్ ఈజీ 4.4 kWh మోడల్తో కంపేర్ చేస్తే
ఓలాలో ఒక 5 to 10 కిలోమీటర్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అది కూడా గమనించండి. ఇప్పుడు చెప్పిన నేను అప్రాక్సిమేట్ ట్రూ రేంజెస్ అనేవి కూడా మీరు గుర్తుపెట్టుకోండి. 50 km/h డ్రైవ్ చేస్తేనే ఆ రేంజ్ అయితే వస్తాయన్నమాట. రఫ్ అండ్ టఫ్లో కొడితే మాత్రం ఆ రేంజెస్ రావు. ఒక 90 to 100 మధ్యలో అయితే వచ్చే ఛాన్స్ ఉంది రఫ్గా కొడితే. అంకే 60-70 స్పీడ్లో వెళ్తే ఆ రేంజ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. మోటార్ విషయానికి వస్తే 3 మోడల్స్ను PMSM మోటార్ అయితే వాడారనమాట. బట్ ఓలాలో చూసుకుంటే చైన్ డ్రైవ్ వస్తుంది. బట్ ఓబెన్లో మాత్రం బెల్ట్ డ్రైవ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మోటార్ రేటింగ్ విషయానికి వస్తే ఓలా రోస్టార్ ఎక్స్ యొక్క రేటింగ్ వచ్చేసి 7 kW పీక్ పవర్. అదేవిధంగా ఎక్స్ప్రెస్ యొక్క పీక్ పవర్ వచ్చేసి 11 kW. అండ్ నెక్స్ట్ ఓపెన్ డోర్ ఈజీ 4.4 యొక్క పీక్ పవర్ వచ్చేసి 7.5 kW. సో పీక్ పవర్ పరంగా చూసుకుంటే కూడా 7.5 kW అనేది చాలా సఫిషియంటే. ఈ 7 kW సఫిషియంటే, 11 kW కూడా చాలా సఫిషియంటే. 3 కూడా పర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగుంటాయి. మోడ్స్ విషయానికి వస్తే 3 మోడల్స్ను 3 మోడ్స్ అయితే ఇచ్చారనమాట. ఓలా విషయానికి వస్తే ఎకో, నార్మల్, స్పోర్ట్ మోడ్స్. అదేవిధంగా ఓపెన్ డోర్ ఈజీలో వచ్చేసి ఎకో, సిటీ, హ్యావక్ మోడ్స్ అనమాట. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఓలా రోస్టార్ ఎక్స్ 4.5 యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి 118 km, 118 km/h అయితే వెళ్తుంది. ఎక్స్ప్రెస్కి వచ్చేసి 125 km/h అయితే వెళ్తుంది. అదేవిధంగా ఓపెన్ డోర్ ఈజీలో వచ్చేసి 95 km/h అయితే వెళ్తుంది. యాక్సలేషన్ విషయానికి వస్తే 0 to 40 స్పీడ్ని ఓలాలో ఎక్స్ మోడల్ ఉంది కదా, అది వచ్చేసి 3.1 సెకండ్స్లో అయితే రీచ్ అవుతుంది. ఎక్స్ప్రెస్ వచ్చేసి 2.7 సెకండ్స్లో అయితే రీచ్ అవుతుంది. ఓపెన్ డోర్ విషయానికి వస్తే 4.4 మోడల్ వచ్చేసి 3.3 సెకండ్స్లో అయితే రీచ్ అవుతుంది. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే ఓలాలో 2 మోడల్స్కి 180 mm. అదేవిధంగా ఓపెన్ డోర్ ఈజీ 4.4 యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 200 mm. ఓలాతో పోలిస్తే ఓపెన్ డోర్ ఈజీలో వచ్చేసి గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం ఎక్కువనే ఉందన్నమాట. ఓలా రోస్టార్ ఎక్స్ ఎక్స్ప్రెస్లో రివర్స్ మోడ్ ఆప్షన్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఉంది. ఓపెన్ డోర్లో చూసుకుంటే మాత్రం రివర్స్ మోడ్ ఆప్షన్ లేదు, అదేవిధంగా క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ లేదు. క్రూజ్ కంట్రోల్ ఏమో కానీ అట్లీస్ట్ ఓపెన్ డోర్ ఈజీలో రివర్స్ మోడ్ ఆప్షన్ ఇచ్చింటే బెటర్ అనిపించింది నాకైతే. ఎందుకంటే ప్రెజెంట్ రాబోతున్న అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్కి కామన్గా డిఫాల్ట్గా రివర్స్ మోడ్ ఆప్షన్ ఇస్తున్నారు. బట్ అదొకటి ఇచ్చింటే బెటర్ అనిపించింది నాకైతే. సీట్ లెంత్ విషయానికి వస్తే కూడా ఓలా సీట్ లెంతే బెటర్ అనిపించింది నాకైతే ఓబెన్తో కంపేర్ చేసుకుంటే. అదేవిధంగా గ్రాబ్ హ్యాండిల్ కూడా ఓలా రోస్టార్లో వచ్చేసి హైట్ అయితే ఉంది, గ్రాబ్ హ్యాండిల్ ఓబెన్లో వచ్చేసి ఫ్లాట్గా ఉంది. అండ్ నెక్స్ట్ వీల్స్ విషయానికి వస్తే ఓలాలో వచ్చేసి 18 ఇంచ్ డ్యూయల్ అలాయ్ వీల్స్ అయితే ఇచ్చారు. బ్రేకింగ్ విషయానికి వస్తే రోడ్స్టార్ ఎక్స్లో వచ్చేసి డ్యూయల్ డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. రోడ్స్టార్ ఎక్స్ ప్లస్లో వచ్చేసి ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంది, బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ ఉంది. అదేవిధంగా సస్పెన్షన్ విషయానికి వస్తే ఓలా రోస్టార్ ఎక్స్ కానీ ఎక్స్ప్రెస్ కానీ సేమ్ సస్పెన్షన్ ఇచ్చారు. ఫ్రంట్ డ్యూయల్ టెలిస్కోపిక్, బ్యాక్ వచ్చేసి డ్యూయల్ షాక్ అబ్జర్వ్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. అదేవిధంగా ఓపెన్లో చూసుకుంటే 17 ఇంచ్ అలాయ్ వీల్స్ అయితే ఇచ్చారు, డ్యూయల్ అలాయ్ వీల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రేకింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అనమాట, అంటే డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ అయితే ఇచ్చారు. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. అండ్ నెక్స్ట్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ వచ్చేసి మోనో షాక్ అబ్జర్వ్ సస్పెన్షన్. ఇక్కడ మేజర్ డిఫరెన్స్ ఏమొస్తుందంటే ఇక్కడ టైర్ సెక్షన్ కంపేర్ చేసుకుంటే ఓబెన్తో పోల్చుకుంటే ఓలాలో టైర్ సెక్షన్ చాలా చిన్నగా ఉంటుంది. నేను ఆల్రెడీ 2 మోడల్స్ చూసాను కదా. సో ఓబెన్లో టైర్ సెక్షన్ చాలా భారీగా ఉంటుందన్నమాట. సో ఆ టైర్ సెక్షన్ ఎక్కడ యూజ్ అవుతుందంటే మీరు ఎక్కడైనా సరే హై స్పీడ్స్ వెళ్ళినప్పుడు రోడ్ గ్రిప్ చేయడానికి చాలా యూజ్ అవుతున్నాయి. ఓలాలో టైర్ సెక్షన్ అనేది చాలా తక్కువ ఉంది, అది కూడా చూసుకోండి. ఎవరైనా సరే కొంచెం స్పీడ్ వెళ్తాం అనుకున్న వాళ్ళకైతే ఓపెన్ డోరే బెటర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకో విషయం వచ్చేసి ఓలాలో వచ్చేసి రోడ్స్టార్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, దాంట్లో సింగిల్ ఛానల్ ABS ఉంది. ఓపెన్ డోర్లో అయితే అలాంటిది ఏం లేదు. డిస్ప్లే విషయానికి వస్తే ఓలా రోడ్స్టార్ 2 మోడల్స్లోనూ 4.3 ఇంచెస్ LCD కలర్ డిస్ప్లే ఇచ్చారనమాట. అదేవిధంగా ఓపెన్ డోర్ ఈజీ 4.4లో కూడా 7 ఇంచ్ TFT డిస్ప్లే, ఇది టచ్ డిస్ప్లే కాదు, గుర్తుపెట్టుకోండి. స్మార్ట్ ఫీచర్స్ విషయానికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ జియో ఫెన్సింగ్ కానీ, తర్వాత ఫైండ్ మై EV కానీ, అలాంటి స్మార్ట్ ఫీచర్స్ రెండింటిలో అంటే 3 మోడల్స్లో కామన్గా అయితే ఉన్నాయన్నమాట. ఇంకా కొన్ని స్మార్ట్ ఫీచర్స్ అయితే వస్తున్నాయి. అదేవిధంగా వారంటీ విషయానికి వస్తే ఓలాలో వచ్చేసి డిఫాల్ట్గా 3 years లేదా 30,000 kilometers బ్యాటరీ మీద ఇస్తున్నారు, మోటార్ మీద ఛార్జర్ మీద ఇస్తున్నారు. ఇక్కడ వెన్ కంపేర్ టు ఓలా రోస్టార్ సిరీస్ ఓపెన్లో వచ్చేసి బ్యాటరీ వారంటీ బెటర్గా ఉందన్నమాట. 3 years లేదా 50,000 kilometers అయితే ఇస్తున్నారు. మాకు కంపెనీ ఇచ్చే స్టాండర్డ్ వారంటీ సరిపోదు, మాకు ఎక్స్ట్రా వారంటీ కావాలనుకుంటే 2 కంపెనీస్లోనూ అంటే 2 మోడల్స్లోనూ ఎక్స్టెండ్ వారంటీ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. దానికి తగ్గట్టుగా మీకు చూస్ చేసుకోవచ్చు అనమాట. ఓలాలో మ్యాక్సిమం 8 years లేదా 80,000 kilometers అయితే ఇస్తున్నారు బ్యాటరీ మీద వారంటీ, ఎక్స్టెండ్ వారంటీ. అదేవిధంగా ఓపెన్లో చూసుకుంటే 5 years లేదా 75,000 kilometers అయితే ఇస్తున్నారు బ్యాటరీ మీద ఎక్స్టెండ్ వారంటీ. సర్వీస్ అండ్ షోరూమ్స్ అవైలబిలిటీ విషయానికి వస్తే ఓలాతో కంపేర్ చేస్తే మాత్రం ఓపెన్ ఖచ్చితంగా అయితే చాలా వెనుకబడితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓలాతో కంపేర్ చేస్తే అట్లీస్ట్ 1% షోరూమ్స్ కూడా అయితే లేవనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నాకు తెలిసినంత వరకు. సో మీరు ఎవరైనా సరే ఓలా బైక్ కొనాలనుకుంటే ఆల్మోస్ట్ అన్ని ఊర్లో దొరుకుతుంది. బట్ ఓపెన్ కొనాలనుకుంటే అలా కాదనమాట, ఓన్లీ 10-15 సిటీస్లో మాత్రమే దొరుకుతుంది. సో అది మేజర్ డ్రాబ్యాక్ అనమాట మీరు ఎవరైనా సరే ఓపెన్ డోర్ కొనాలనుకుంటే. సో మీరు రిస్క్ చేస్తాం, మాకు ప్రాబ్లం లేదు, సర్వీస్ సెంటర్ లేకున్నా ప్రాబ్లం లేదు, మాకు ఓపెన్ డోర్ బాగుంది అనుకుంటే రిస్క్ చేసి కొనొచ్చు. మీరు సర్వీస్ కావాలనుకున్నప్పుడల్లా మీరు ట్రైన్లో వేయడము, సపరేట్ వెహికల్ తీసుకొని సర్వీస్ సెంటర్కి అయితే పంపేయాలి. మీరు ఎక్కడ దూరం ఉందంటే, మీకు చుట్టుపక్కల ఉందంటే ప్రిఫర్ చేయొచ్చు అనమాట.
ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పటిదాకా టోటల్గా మొత్తం కంపారిజన్ 3 మోడల్స్ సంబంధించి. ఇప్పుడు 3 మోడల్స్లో ఏది కొంటే బెటర్ అనేసి ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ప్రైస్ కంపేర్ చూద్దాము. సో ఓలా రోస్టర్ ఎక్స్ యొక్క ప్రైస్ వచ్చేసి 95,000 ఉంది. ఎక్స్ప్రెస్ వచ్చేసి 1,05,000 ఉంది. అదేవిధంగా ఓపెన్ రోర్ ఈజీ 4.4 యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,10,000 ఉంది. డిఫరెన్స్ చూసుకుంటే మాత్రం ఓపెన్ రోడ్తో చూసుకుంటే రోడ్స్టర్ ఎక్స్ వచ్చేసి 15,000 డిఫరెన్స్ ఉంది. అదేవిధంగా రోడ్స్టర్ ఎక్స్ప్రెస్కి డిఫరెన్స్ చూసుకుంటే 5,000 డిఫరెన్స్ ఉందన్నమాట. ఆ 15,000 మాకు పెద్ద డిఫరెన్స్ అయితే కాదు అనుకొని మీరు ఓపెన్ రోర్ ఈజీ 4.4 తీసుకుంటే మీకు ఏం బెనిఫిట్స్ వస్తాయి చెప్తా చూడండి. ఫస్ట్ థింగ్ లుక్స్ పరంగా చూసుకుంటే ఓలాతో పోలిస్తే ఇది బాగుంది ఓపెన్ రోర్ ఈజీ. అదేవిధంగా బ్యాటరీ కెమిస్ట్రీ చూసుకుంటే కూడా ఎల్ఎఫ్పి బ్యాటరీ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ టైర్ సెక్షన్ చూసుకుంటే కూడా ఓలాతో పోలిస్తే ఓపెన్ డోర్ ఈజీ యొక్క టైర్ సెక్షన్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఎవరైనా సరే ఎక్కువ ఫాస్ట్ డ్రైవ్ చేసే వాళ్ళకైతే చాలా యూజ్ అయితే అవుతుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 200 మిల్లీమీటర్స్ అయితే వస్తుందన్నమాట. ఎక్కువ రోడ్డు బాగాలేని చోట ఎక్కువ తిరిగే వాళ్ళకి ఇది చాలా యూజ్ అయితే అవుతుంది. అదేవిధంగా వారంటీ విషయంగా చూసుకుంటే కూడా స్టాండర్డ్ వారంటీ ప్రకారం ఓలాతో పోలిస్తే ఓపెన్ డోర్ ఈజీ యొక్క స్టాండర్డ్ వారంటీ బెటర్ ఉందన్నమాట. 5 years లేదా 50,000 కిలోమీటర్స్ డిఫాల్ట్కి అయితే వస్తుంది. మేజర్గా ఈ బెనిఫిట్స్ అయితే రాబోతున్నాయి. ఇన్కేస్ మీరు కనుక ఓలా కాదనేసి ఓపెన్ డోర్ ఈజీ 4.4 కిలోవాటర్ తీసుకుంటే. అలా కాకుండా మా దగ్గర డబ్బులు టైట్గా ఉన్నాయి, బడ్జెట్ టైట్గా ఉంది, మేము అంత అఫోర్డ్ చేయలేము, అదేవిధంగా మాకు సర్వీస్ పరంగా దగ్గర ఉండాలి అనుకున్న వాళ్ళైతే ఓలా రోడ్ స్టార్ తీసుకున్నారంటే ఓపెన్ డోర్ కాకుండా మీకేం బెనిఫిట్స్ వస్తాయని చెప్తారండి. ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి 5,000 రూపీస్ అయితే ఖచ్చితంగా అయితే తక్కువ ఉంటుంది. 5,000 నుంచి దగ్గర 15,000 రూపీస్ అయితే తక్కువ ఉంటుంది అనమాట ఓపెన్తో కంపేర్ చేస్తే. అదేవిధంగా షోరూమ్స్ పరంగా చూసుకుంటే ఎక్కువ అవైలబిలిటీ ఉందన్నమాట ఓపెన్తో పోలిస్తే. మీకు ఏదైనా సరే ప్రాబ్లం వస్తే డైరెక్ట్ సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళొచ్చు. ఎప్పుడు సాల్వ్ చేస్తారో సెకండరీ, బట్ ఏమంటే సర్వీస్ మన ప్రాబ్లం వచ్చిందంటే మాత్రం సర్వీస్ సెంటర్ ఉందని ధైర్యం అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా రేంజ్ పరంగా చూసుకుంటే కూడా ఒక 5 to 7 కిలోమీటర్స్ ఓపెన్ రోడ్ ఈజీతో కంపేర్ చేస్తే ఓలా రోడ్ స్టార్ ఎక్స్లో ఎక్కువైతే రాబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నాకు తెలిసినంత వరకు. ఓపెన్తో పోలిస్తే ఓలాలో ఇంకా మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే రివర్స్ మోడ్ ఆప్షన్ ఇచ్చారు. ఇంకోటి వచ్చేసి క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఉందన్నమాట. సో ఈ క్రూజ్ కంట్రోల్ ఎక్కడ యూస్ అవుతుందంటే మీరు ఎక్కడైనా సరే కొంచెం హైవేస్లో ఎక్కువ వెళ్తున్నారు అనుకోండి, సో ఒక స్పీడ్ సెట్ చేసుకొని వదిలేస్తే ఆటోమేటిక్గా బండి అదే స్పీడ్లో అయితే వెళ్తుంది. ఒక చిన్న బెనిఫిట్ అనమాట వెన్ కంపేర్ టు ఓపెన్ రోడ్. అందులో రివర్స్ మోడ్ ఆప్షన్ కూడా దీంట్లో ఉంది. టాప్ స్పీడ్ పరంగా చూసుకుంటే కూడా ఓపెన్లో వచ్చేసి 95 కిలోమీటర్స్ పర్ టాప్ స్పీడ్ వెళ్తుంది. దీంట్లో 2 మోడల్స్కి చూసుకుంటే కూడా ఒక మోడల్ ఎక్స్ మోడల్కి వచ్చేసి 118 కిలోమీటర్స్ వెళ్తుంది, ఎక్స్ప్రెస్ మోడల్కి వచ్చేసి 125 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తుంది అనమాట. ఈ విధంగా కూడా చూసుకుంటే ఓలాలో కొంచెం బెటర్గా ఉంది. సో ఈ విధంగా ఓలా తీసుకుంటే ఓపెన్ కాకుండా ఈ బెనిఫిట్స్ అయితే వస్తాయి. సో ఈ విధంగా మీరు అన్నీ చెక్ చేసుకొని మీ రిక్వైర్మెంట్స్ ఏవి ఉన్నాయో చూసుకొని సో ఫైనల్గా అయితే డిసైడ్ అవ్వండి. ఏది డిసైడ్ అవుతారో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. నాకైతే పర్సనల్గా ఓపెన్ రోడ్ ఈజీ అయితే బాగా నచ్చింది, కానీ షోరూమ్స్ అవైలబిలిటీ చూసుకుంటే మాత్రం ఓలాకి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే ప్రతిసారి మనం సర్వీస్కి వెళ్ళాలంటే కూడా సర్వీస్ చెప్పాలంటే ప్రతిసారి వెహికల్ని ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళాలి, దానికి ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. అలా చాలా డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి. ఫ్యూచర్లో సర్వీస్ సెంటర్స్ ఎక్కువ ఎక్స్పాండ్ అయ్యి మీ దగ్గరలో ఉందంటే ఓపెన్ రోడ్ ప్రిఫర్ చేయండి. లేదు అనుకుంటే ఓలాకి వెళ్ళండి, మాకు ఓలా బాగా నచ్చుతుంది అనుకుంటే. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.